కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మహనీయుడా పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ బిడ్డలు నా తండ్రి ఇప్పుడు వచ్చి ఉన్నారు నా తండ్రి. దయతో క్షమించండి. ప్రతి ఒక్కరు విరిగి నడిగిన కృతజ్ఞత కలిగింది, ఎంతో దైవత్తులు కలిగింది. నీ నడవడిలో నడుచుకుంటూ కానీ కృపని బిడ్డలకు దయచే. వచ్చిన బిడ్డలందరిపై కృపను సమృద్ధిగా నింపండి. ప్రాణకుంటూ వారి త్వరలు వచ్చినంత సహాయం దయచేయమని పాదాల పట్టుకుని వేడుకొస్తున్నాం. ఇప్పటి వరకు నా తండ్రి నీ బిడ్డలు పెదవులను వెట్టి స్వరాలను వెట్టి మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. కనుక నీ యొక్క వాక్య భాగములకు వెళ్ళమై ఉండగా నీవే మా హృదయంలో ఉండి మీరే మాట్లాడ మాట్లాడినారని బిడ్డలు విని నీ ఊపిరి రక్షణ కోసం కలగజేయండి. నీ శుభదాతను మరుపడుతున్నాను. క్రీస్తు నామమును పక్కడికి వేడుకుంటున్నాము తండ్రి. అవును, క్రీస్తునందు ప్రేమ కాపాడుతున్నారా? చాలా యేసు వారు మనల్ని నడిపించడానికి లోకానికి వచ్చారు. యేసయ్య నడిపించే దేవుడు, కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు, దేవుడు ఆయన తప్ప పూర్వకంలో ఎవరెవరి బాధ్యత. ఇక్కడ నేను ముందు చూస్తే ప్రార్థన అంటే ఎలాంటిదంటే ఒక మాట చెబుతాను కదా. ప్రార్థన ఏం బలపడుతుంది అన్నమాట. ఒక మాట రోజు ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థన ఒక మాట చెప్పండి. ప్రార్థన వలన ప్రయోజనం ఒక్క మాట నేను చెప్పాను. మనం ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థనకి బలం ఏంటి? ప్రార్థన చేసి ఎలాంటి బలం శక్తి వస్తుంది చెప్పండి. చెప్పండి అదే కాదు చెప్తే నేను మిమ్మల్ని అడగాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది. ప్రార్థన ఎలాంటి శక్తి కలిగింది చూస్తారా? చెప్పండి. నేను చెప్పండి. ప్రార్థనలో శక్తి ఉంది, బలం ఉంది. ప్రార్థన అంటే చనిపోయినటువంటి వారు కూడా బ్రతికేస్తారు. అంతకు మించిన ప్రపంచంలో భూలోకం వాళ్ళు జీవించిన వారు ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళని బ్రతికించాలంటే ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. భూలోకాన్నే కాదు, తలకిందులు చేస్తారు, పర్వతాన్నే కాదు, ప్రపంచమే కాదు, సూర్యచంద్ర నక్షత్రాలనే కాదు, మనుషులు కూడా చనిపోయిన కూడా ఏమంటే చేస్తారు. చెప్తున్నా నిజమేనా? ఇప్పుడు నమ్ముతారా? ప్రార్థనలో శక్తి ఉండే కదా. ఎవరికి శక్తి ఉంది? మరియమ్మ, మార్తమ్మలు, సహోదరుడు, ఎవరు? లాజరు. దేవుడితో సంబంధం కలిగి ఉండి కూడా దేవుడు లేకుండా అక్కడ ఏం చేస్తుంది? చనిపోయాడు. ఆయన మరణం అందరూ పోతుంది. ఏ వ్యాధి ఉన్నా, ఒక వ్యాధి ఉన్నా, లేకపోతే పడిపోవటము, చేయటము, పుట్టము, ప్రతి ఒక్కరికి మానవ చరిత్రలో ఒక భాగం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రాజు కాదు, రాజుతో పాటు ఆ దేవుడు తప్ప ఈ లోకంలో ఒక్కరు కూడా కావాల్సింది. కావాలని ఎలాంటి కంటే రాజు మరియమ్మ మాత్రంలో కూడా ఏమన్నారు? దేవుని నమ్మకంలో ప్రార్థన చేస్తూ శ్వాసంతో ఆయన నమ్ముకుంటూ తమ్ముడు చనిపోతే ఏమయ్యా చేస్తాను నేను నమ్ముకొని ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆఖరికి చూసారు, లాస్ట్ చూసారు, మా తమ్ముడే చనిపోయింది, నువ్వు వినకున్నట్టయితే బ్రతికించో కదా అన్నమాట అన్నదా? అయితే దేవుడేమో చెప్తూ, అమ్మా నువ్వు భయపడుతున్నావా? నువ్వు బ్రతకడే తెలుసా? తెలుసా? తెలిసి ఏం చేస్తావు? తెలుసు అది చనిపోతాడు కానీ లేస్తాను జనం లేదని కాదు. ఆయన మొదట పదార్థాన్ని మళ్ళీ ఆయన మధ్యాహ్నానికి వచ్చేటప్పుడు లేస్తారు. కానీ ఇప్పుడే చెప్తాను చెప్పేసాను. ఏం చేసిండు? లాజరు వచ్చి ఆకాశం పోయి కన్నులెత్తి ప్రార్థించగా ఎప్పుడైతే ప్రార్థన విన్నాడు, ఆయన సదా విన్నాడు, లాజరు కూడా బయట. మరి మనం ప్రార్థన చేస్తున్నాము. నీకు శక్తి ఉందా?
నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నడుగుడులో నడుస్తున్నావా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను ఏ ముందు ఒకసారి చెప్తాను. ఇక్కడ నిర్గమకాండము 14వ అధ్యాయం 28-29 చూస్తాను. 2 వచ్చినాలు. నిర్గమకాండం 14వ అధ్యాయం 28-29 వచ్చినాలు. తీసారా? తీసేవాడు తగిలి గట్టిగా కావాలి. ఎవరైనా సంపూర్ణంగా ప్రేమ కలిగిన నా పట్ల రాజ్యంలో కలిగిన తండ్రి, ఈ వాక్యాన్ని సంబంధించిన వాక్యంలో మరణ అర్థంలో మా కష్టముగా ప్రభావి ఆత్మను మాపై ప్రమోత్పతి నేను మాట్లాడను. వచ్చిన పిల్లలపై కొత్తలు స్మృతి కలిగి నామాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడ ఏముందంటే నిర్గమకాండము 14వ అధ్యాయం 22 దేవుని యొక్క మహిమ కలుగునుగాక. ప్రార్థనలో ఎలాంటి శక్తి ఉందో చూడాలి. ఇశ్రాయేలు దేవుని యొక్క జనాంగం. దేవుని యొక్క జనాంగం అంటే ఇశ్రాయేలును చాలా మంది, కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డ ఇశ్రాయేలు జనాంగం. దేవుడు వారిని కాపాడాడు. ఇక్కడ ఏమంటే నడిపించే దేవుడు. దేవుడు ఎవరిని నడిపించినాడు? ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినాడు. ఎక్కడికి నడిపించినాడంటే ఎక్కడి నుంచి? ఫిలిష్తీయుల దేశంలో నుండి ఎక్కడికి చూడాలా? కనానుకు నడిపించినాడు. కనానుకు నడిపించాడు. అసలు ఇశ్రాయేలు అక్కడ చాలా మంది ఉన్నదంటే ఎంతమంది? దాదాపు 37 లక్షల మంది ఉన్నారంట. వాళ్ళు ఎవరు? మరి వాళ్ళు ఫిలిష్తీయులే కదా. మరి వాళ్ళు ఎట్లా అంటే ఆడ ముందు ఎవరో చూసినా ముందుకు పోతే కొత్త కష్టమై కూర్చోందా? ఎవరో చూసినా ఒకరికన్నా గుర్తుంది. చాలాసార్లు మీ చెప్పిన కానీ మీకు గుర్తులేదు. ఏంటి పడుతుంటే ఈ కాసేపు కూర్చోట కాసేపు పోతానే కానీ అర్థం కాదు. ఆ చెప్పిన వినమంటేనే విందు. ఇశ్రాయేలు ఎవరు చూస్తారా? ఒక్కరన్నా ఒక్క మాట, ఒక్క మాట అర్థమైపోతుంది. అబ్రహాముల, ఇస్సాకుల, యాకోబుల దేవుడని నేనే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాములో నుండి వచ్చిన సంతానమే ఈ సంతానం, సంతానమే. అయితే రాష్ట్రంగా ఎవరైతే యాకోబు ఉన్నాడు. యాకోబుకి ఎంతమంది ఉన్నారు? నేను నలుగురా? ఎంతమంది? 12 మందిలో రాజువాడంటే యేసేపుని కోరుకున్నాం. ఆయనకి 2 భార్యలు. 2 భార్యలు, ఒక ఆమెకు 10 మంది, ఒక ఆమెకు 2. ఆ 2 కూడా ఈ 10 మంది 12, ఈ 10 మందిలో కూడా 12 మంది అంటే 12 మందిలో కూడా యేసేపుని ఎక్కువగా ప్రేమించినాడు. ఇలా మనం భార్య బిడ్డల కల్లా మనందరం తల్లుల పిల్లలు ఉన్నా కానీ మన మీద మీరు ఏం చెప్పుకున్నా కానీ ఒక్క కొడుకు మీదనే ప్రేమించదు. అందరు కొడుకు ఈక్వల్గా సరి సమానంగా ఉండదు. ఉంటుందా?
ఒక కొడుకు మీద ఉన్న ప్రేమ తగ్గిన కొడుకుల మీద ఉంటుందా? యాకోబు కూడా అన్నాడు, వాళ్ళు కూడా పెద్దోళ్ళు కూడా దేవుడు ప్రయత్నం నడిచినట్టు వాళ్ళు కూడా ఒక ఆయన మీదనే ప్రేమ తెప్పించినాడు. ఆయనకు 12 మంది కుమారులు ఉంటే 12 మందిలో ఒక ఆయనే ప్రేమించినాడు. ఆయన ఎవరంటే ఏసేపు ఎవరంటే యాకోబు యొక్క పెద్ద కుమారుడు, రెండో భార్యకు పుట్టాడు. ఆయన దేవుని ఎందుకు భయపించగలవాడు కనుక యాకోబు ఏసేపుని ఎక్కువగా ప్రేమించాడు. నేను చెప్పేది చాలా త్వరగా కొద్దిగా ఆలోచించగలండి. ఎక్కువగా ప్రేమించిన ద్వారా ఆయనకి ఏంటంటే దేవుడు కలవగనే స్వభావం ఏసేపుకి ఇచ్చినకి, యాకోబు యొక్క కుమారుడికి ఏసేపుకు ఏం చేశాడంటే కలలు అంటే రాత్రి నేను పడుకుంటే ఒక కళ వచ్చిందో ఆయన నాకు రాత్రి నాకు కళ వచ్చి నాకు పొద్దున్న చెప్పమని మనకు అర్థం కాదు. అలాంటి స్వప్నాలు దేవుడు ఏసేపు ద్వారా బయలుపరిచాడు పూర్వకూడా. ఆయన తర్వాత ఆఖరికి ఆయన పెద్ద కథలే ఆయనకు వచ్చిన తర్వాత ఆయన ఉండడా తన వయసులోనే బాగా ప్రేమించాడు కదా. కొత్తలు తల్లికి 10 మంది కుమారులు కదా, వాళ్ళు 10 మంది కుమారులు కూడా ఎనిమిది స్వేచ్ఛ కలిగి ఆయన ఎక్కువగా ప్రేమించడం మనం ప్రేమించడం చెప్పుకున్నాం. అలాంటప్పుడు దేవుడు వాగ్దాతలు చేసిన తర్వాత ఇజ్రాయేలు ఏం చేసినట్టు కొంతకాలానికి 20 సంవత్సరాలు లేక 30 సంవత్సరాలకు అని టైం చెప్పరా, మీకు కరువు వస్తుంది, ఆ కరువులో మీరు బాధపడ్డాక ఒక కరువు వస్తుందని చెప్పి యాకోబుతో దేవుడు మాట్లాడినాడు. ఆ కరువు సంగతి పంచాయతీలో కదా మర్చిపోయి ఎప్పుడైతే దాదాపు 40 సంవత్సరాలకు వచ్చింది ఆ కరువు. ఆ కరువు వస్తుంది అందరూ సెలవులు కానీ మాకు ఈ సంగతి తెలియలేదు అనుకున్నప్పుడు ఆ మాట అప్పుడే మర్చిపోయినారు. అయితే ఏసేపు కొరకు గుర్తుకుని కనుక అలా చేయటం కనుక ఏం చేసినట్టు అందరూ ద్వేషించడం తర్వాత ఏసేపు ఇదంతా మీకు తెలిసిన సంగతి. ఆయన తీసుకొని పోయినాక ఎక్కడ అమ్ముకున్నారు, అక్కడికి అందరినీ కొట్టి ఆయన ద్వేషించి ఏసేపునికి ఎక్కడ అమ్ముకున్నారు, 5 యుక్తులకు అమ్ముకున్నారు. 5 యుక్తులు ఎవరంటే 5 యుక్తులు ఒక రాజు, ఆయన ఫరో చక్రవర్తి. ఆయన ఏంటమ్మా ఆయన కూడా దేవుని యొక్క భక్తి కలవడుగా కానీ ఆయన కూడా లోక సంబంధమైనటువంటి వ్యక్తి కానీ సంతానం అనేది కనుక ఆయన బ్రహ్మాన్ని ఏసేపు ఆయన దగ్గర పెరిగినాడు. ఏసేపు ఆయన చేసిన తర్వాత ఏసేపు దేవుని యొక్క భయభక్తులు కలవాడు కనుక ఆయన నమ్మకం ఉన్నది వల్ల ఆయన బట్టి ఆ యొక్క రాజు కుటుంబం కూడా విచారంగా ఫలింపజేసింటారు. ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి ఎవరైతే దేవుని సేవకుడు కానీ ప్రార్థన పడుంది ఎవరైతే చేస్తారో ఆ కుటుంబంలో ఏదైనా ప్రార్థింటే ఆ దీవులు అంతా వాళ్ళకు కలుగుతాయి. అయితే మనమే చెప్తా మన అయితే ఆయన ప్రార్థన ఏదో కావాలి కాబట్టి తీసుకుంటాం జాగ్రత్త అభిషేకించిన వ్యక్తిగత చేసుకున్నాడు. ఆయన తర్వాత వాళ్ళు నమ్ముకున్నారు, అక్కడ పోయినాడు ఆ గుర్తులు ఆయన బ్రతికిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఏసేపు పోయి 40 సంవత్సరాలు అయింది. ఏంటి కనాను దేశం వదిలిపెట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టి అన్నదమ్ములను వదిలిపెట్టి సంతానాన్ని వదిలిపెట్టి తన దేశాన్ని వదిలిపెట్టి దేవుడు ఎక్కడికి పంపించే ఫరో దేశాలు కట్టి ఆ రాజు దగ్గరికి పంపించాడు. అక్కడ ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఆఖరికి 30 సంవత్సరాలు పోయి పెట్టేసింది. 30 సంవత్సరాలు పోయి పెట్టగా ఇంటిని మర్చిపోతున్నా ఒకసారి మీరు చెప్పండి. తప్పనిసరిగా ఎన్నున్నా కానీ తన అంతరాత్మలే కానీ నా ఊరి పదాలు పని నేను అక్కడి నుంచి వచ్చినానే నా చెట్టు జ్ఞాపకం ఖచ్చితంగా ఉంటాయి. అది ఏసేపు అలాగ ప్రార్థన చేస్తూ అలాగ ఉండదు. ఏం చేసినట్టు ఆయన ప్రార్థన కూడా కావాలంటే ప్రార్థన చేసిన తర్వాత ఆయనకు 30 సంవత్సరాలకు పెళ్లి కూడా ఎవరు ఆ రాజు కూతుర్నే ఇంటి పెళ్లి చేస్తున్నారు. ఆమె ఆమె అక్కడిని చెప్పింది వాళ్ళంటే విగ్రహాలైనా ఎప్పుడైతే ఏసేపుని చేసుకున్నదో ఆ యొక్క రాజు కూతురు వెంటనే ఏసేపు ఆమెను మార్చేశాడు. ఆమె కూడా దైవభక్తురాలై దేవుడి దగ్గరికి ఆయన జరిగిన తర్వాత 30 సంవత్సరాలు దాటిన తర్వాత 2 పిల్లలు పుడతారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత పెద్ద కొడుకు ఏం పేరు పెట్టినామా ఏదో మనస్సే అని పేరు పెట్టాడు. పెద్ద కుమారుడు మనస్సుని ఏసేపుకి ఎప్పుడైతే కుమారుడు కొన్నాడో అప్పుడు ఏసేపు ఏమని ప్రార్థించే దేవుడా
నాకు మా నాయనలకు తెలియకుండా మా అమ్మోళ్ళకి తెలియకుండా నా అన్నదమ్ములు కూడా మొత్తం కలిసి కూడా 10 మంది వాళ్ళకి కాకుండా కూడా నన్ను ఇతర దేశానికి పంపించిన 40 సంవత్సరాలని నా దేశాన్ని మర్చిపోయినారు. అక్కడ నా తల్లిదండ్రులు కూడా మర్చిపోయిన యావదత్నం చూపించాను కనుక ఇక్కడ నన్ను పెళ్లి చేసుకున్నారా నాకు ఒక కుమార్తె ఇచ్చినారు. అతనికి ఏసేపు పేరు పెట్టారు కనుక కనుక ఏం చేసావు ఆ ఏసేపు ఆయన ఏం చేసి ఈయనగా పేరు పెట్టడం ఏం చేసేస్తే ఏం పేరు పెట్టి చూస్తున్నా ఏం పేరు పెట్టాను మనస్సు. మనస్సు అంటే మరచిపోవట. ఎప్పుడైతే ఏసేపు పెళ్లి చేసుకుంటూ ఆ రాజు కుమార్తెకు కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడి పేరు ఏమని పెట్టి మనస్సే. మనస్సే అంటే మరచిపోవట. నా జీవితంలో నాకు అనుభవంలో నేను తల్లిదండ్రులుగా పెరిగినాను. మా తల్లి నన్ను ఎంతో బాగా చేస్తున్నాడు. 15 సంవత్సరాల వయసు కూడా నన్ను ప్రేమించినాడు. మొత్తం లెక్కలను చూసాక మా నాయన కూడా ఎటుపోయినాడు, తల్లిదండ్రులు ఎటుపోయినాడు, అన్నదమ్ములు ఎటుపోయినాడు. నా స్థితి ఏందా దేవుడా, నాకు ఇక్కడే పెళ్లి చేస్తే నాకు ఒక కుమారుడు కనుక ఇంకా నేను వాళ్ళ సమితి నేను మర్చిపోతున్నాక నా కుమారుడి పేరు మనస్సే అని పేరు పెడతాను చెప్పేసి పేరు పెట్టి ఎవరు యేసేపు కుమారుడి పేరు పెద్ద కుమారుడి పేరు మనస్సే పేరు. మనస్సు అంటే మరచిపోవటంటే నేనుగా అక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు చేసిన కార్యాలని ఆ దేశాన్ని ఆ తల్లిదండ్రులు నా కొడుకులందరినీ మర్చిపోయి నేను ఇక్కడ ఉన్నా కనుక ఇక్కడ జీవితం వాళ్ళతో సముద్రాన్ని మనస్సుని మర్చిపోవటానికి పెట్టాను. ఆ తర్వాత 2 సంవత్సరాలు మళ్ళీ ఒక కుమారుడు పెట్టాను. ఆయనకి ఏమైనా పేరు పెట్టినారు కూర్చుందా యేసేపుకి తొలి కుమారుడేమో మనస్సు. మనస్సు అంటే మరచిపోవటం. అంటే నా జీవితంలో నేను యాకోబు కుమారుడు కనుక నా తల్లి పలనామా కనుక అది నేను అక్కడ ఉన్నా కనుక ఆ దేశాన్ని మర్చిపోయి నేను ఎక్కడ నేను మళ్ళా నా దేశాన్ని నేను చూడగానే నేను మర్చిపోతాను కనుక నా కొడుకు పేరు మనస్సుని పెట్టుకొని ఆయన మనస్సుని పేరు పెట్టి తర్వాత 2 సంవత్సరాలకు ఇంకొక కుమారుడు ఆయన పేరేమో పెట్టుకున్నాడు ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అంటే ఎదుగుతారా. ఎఫ్రాయిముని ఎప్పుడైతే కన్నాడు ఎఫ్రాయిముకి వచ్చిన తర్వాత యేసేపు తన బాధలు తన కష్టాలు తను అనుభవించి రాజు భార్య దగ్గర కానీ ఆయన చేసే బాధల వల్ల కానీ ఆయన చేసే అన్ని కూడా మర్చిపోయి ఆఖరికి ఏం చేసింది ఎఫ్రాయిము ఎదుగుదల అంటే ఎదుగుదల ఎప్పుడంటూ యేసేపు అక్కడ రాజ్యాధికారిగా అయినాడు. అక్కడ ఫిలిస్టియన్ దేశంలో రాజ్యాధికారి తర్వాత రాజ్య పరిపాలన చేస్తూ 40 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పరిపాలన చేసినాడు. ఎవరు యేసేపు. యేసేపు అసలు ఎవరు కనాను అయితే ఎవరు కొడుకు తండ్రి ఎవరు యాకోబు కొడుకు కనుక ఇక్కడ ఉన్నాడు. 19 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 40 సంవత్సరాలకి అక్కడ రాజు అయిపోయినాడు. ఆయన హోదా పొంది పెద్దోడు అయిపోయినాడు. అయితే యొక్క దేశాన్ని మర్చిపోయి అయిన తర్వాత దేవుడు వాగ్దానం చెప్పి ఇక ముందే చెప్పాను యాకోబుకు అబ్రహాము ఇస్సాకులకు ఇచ్చిన వాగ్దానం అంటే కొంతకాలం మీరు జీవిస్తారు. జీవించిన తర్వాత ఒక సమయంలో కరువు రాబోతుంది. ఆ కరువు ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ 7 సంవత్సరాలు ఇవన్నీ బాధలు వస్తాయి కనుక జాగ్రత్త తప్పడమని అబ్రహాముతో యాకోబుతో ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు కనుక వాళ్ళు ఈ మాటలు మాట్లాడుకోకండి ఈ సంగతి మర్చిపోయి. అప్పుడు యేసేపు ఏంటికి ఇక్కడ వినాడంటే ఈయన కొట్టి అన్నలు కొట్టి ఏంటికి పంపించాలంటే అక్కడ తిరిగి పెద్దవాడి ఆ కరువు నుండి ఈ యొక్క ఇజ్రాయెల్ జనాన్ని తప్పించడానికి ఏం చేసిండు దేవుడు యేసేపుని ముందుగానే ఐగుప్తు దేశానికి పంపించినాడు. ఐగుప్తు దేశంలో పోయినప్పుడు ఆయన అక్కడున్న తర్వాత 40 సంవత్సరాలు రాజ్యాధికారం పోయినాడు. ఆడ చేస్తూ ఉండగా ఏం చేశారంటే కరువు వచ్చేసి ఆ కరువు వచ్చేస్తే ఆ కరువులు ఏం చేయాలా 7 సంవత్సరాలు వచ్చింది. ఎంతలో మనగాడే డబ్బు సొమ్ము డబ్బు పోయి కనుక పెద్ద నీకెందుకు నా డబ్బులు ఎందుకంటే బంగారం ఉంటే ఎక్కిస్తే నా దగ్గర వాడడం ఉంగరాలు ఉండే నీ ఉంగరాలు చూడండి ముందు పోవ కావద్దు 7 సంవత్సరాలు కావచ్చు వేగ సంవత్సరాలు నాకు నీ ఉంగరాలు పోతాను. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు యాకోబు వృద్ధాప్యం వచ్చి దాదాపు 130 సంవత్సరాలు అంటే 120 సంవత్సరాల వయసులో యాకోబు ఉన్నప్పుడు ముసలితనంలో ఉన్నప్పుడు కరువు వచ్చినప్పుడు తన కుమారుని అంటుందా నా కుమారులారా రండి మీరు 10 మంది ఉన్నారు 11 మంది ఉన్నారు ఒక కుమారుడు ఈ లోకములు వదిలిపెట్టి నా కుమారుడు నేను ప్రేమించిన కుమారుడు ఈ లోకములు వదిలిపెట్టి చనిపోయినాడు. మీరు 11 మందే కదా కనుక మీరు 11 మందిలో వాళ్ళ తమ్ముడు నా కుమారుడు చిన్న కుమారుడు పెద్దదేమైనా నా దగ్గర ఉన్నారు. మీకు ఒక తల్లి పుట్టిన
10 మంది ఉండరు కనుక అమెరికా కరువు వచ్చింది కనుక ఈ కరువుకు చదువుతారు కనుక అదిగో పలానా చోట పలానా యొక్క రాజు ఉన్నాక జాగ్రత్తగా పలానా చోట పలానా రాజు ఉన్నాక ఆ దేశం బాగా విస్తరించి ప్రతిఫలిస్తుందంట. ఆ దేశం అంతా కూడా కరువు కాటకాలు లేకుండా విశాలంగా పెరిగిపోయి కూడా ఉన్నారనమాట. ఆ రాజు కూడా చాలా మంచివాడుట. ఎలాంటి వాళ్ళు ఆ రాజ్యాన్ని పోయినా కానీ అయ్యా భిక్షం గంటి మాకు కావాలంటాడు వాళ్ళకి తగినటువంటి ఇచ్చిపోక ఆ రాజు అలా మంచివాడు కనుక నా కుమారుడు కనుక నా దగ్గర నా చిన్న కుమారుడు బెన్యామీను నా దగ్గర ఉన్నాడు కనుక మీరు ఏం చెప్పండి, మీ 10 మంది కంతని గడ్డలు కట్టుకొని ఇదిగో నేను డబ్బు ఇస్తాను, ఈ డబ్బు తీసుకొని ఇంకా మనం కరువులు బతకని కనుక మనకున్న సంతానం మొత్తం 60 మంది దాకుండ్రు వీళ్ళు బతికి చచ్చిపోతారు కనుక ఆ రాజు దగ్గరకు వెళ్ళండి, ఈ డబ్బు తీసుకొని పోండి. ఆ డబ్బు ఆయనకి ఇచ్చి ఏ కావాలా మనకు ఏ కావాలమ్మా ధాన్యం కావాలి ఏంటంటే పెడతారు. ఇక్కడికి రావాలని చెప్పినప్పుడు అక్కడికి పోయినాడు, పంపించాను. అప్పుడు ఆ 10 మంది గాడిదలు వేసుకున్నారు, బాగా గంటలు కట్టుకున్నారు, బాగా డబ్బులని ఎవడు సొమ్ము ఎవడు వాళ్ళందరికీ ఎవడిచ్చి కడాయిస్తాను గాడిదల మీద వెళ్ళిపోయినారు. ఎక్కడికి వెళ్ళిపోయినారు? కనాను నుండి ఫిలిష్టియా దేశమునకు ఎన్ని రోజులు పుట్టిందో నాకు తెలియదు కానీ ఈ 10 మంది కూడా బయలుదేరి కనానుకు వెళ్ళిపోయి ఆ ఊరికి పోయి ఆ ఊరు వాళ్ళ ఇక్కడ రాజు అని ఉండదు. చచ్చిన కన్నా భోజనాలు కానీ తిండి కానీ చెప్పలు కానీ ఏమైనా ఇస్తే చాలా మంచిగా ఇస్తారని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఈ 10 మంది గాడిదలు తీసుకొని తిన్నారు అక్కడ పోతున్నాను రాజు దగ్గరికి పోతున్నాను. ఆ రాజు ఏంటంటే యాకోబు యొక్క చిన్న కుమారుడు అక్కడ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఈయన ఏంటంటే యాకోబు కుమారుడు ఈయన పుట్టినది కాబట్టి ఈయన ఏంటంటే ఇంకా కరువు వచ్చి గొడ్డలు సరిగలేక చిరిగి వేసుకొని ఈయన కంగారు పోయి ఎంబటి ఎవరి మీద మన కన్నాను మా తండ్రి యాకోబు అప్పుడే ఏడ్చేపు తప్పిపోయి అప్పుడు ఏడ్చేపు ఈ కనాను బయలుదేరి ఆ ఫిలిష్తీయుల దేశం బాగురు. అప్పుడు తన వయసు ఎంత అంటే 19 సంవత్సరాలు. జాగ్రత్తగా యాకోబు ప్రేమించి ఆ యొక్క ఏసేపుని ప్రేమించింది 19 సంవత్సరాలు. తర్వాత 19 సంవత్సరాలు యాకోబుని కూడా ఏసేపు ప్రేమిస్తారు. తర్వాత కనుక ప్రేమిస్తారని చెప్పినప్పుడు అప్పుడు ఏమంటే అయ్యా మరి కనాను దేశం మా తండ్రి యాకోబు, మా తండ్రికి 12 మంది కొడుకులు, ఆయన 2 భార్యలు, ఒక ఆయనకేమో నేను 10 మంది నేను వచ్చాను, రాయలు ఆమెకు 2 కుమారులు వచ్చాను. పెద్ద ఆయన పేరు ఏసేపు, రెండు ఆయన పేరు చెప్తుంది ఇప్పుడే గుర్తుందా బెన్యామీను. ఆ బెన్యామీను ఉన్నాయి కనుక నా చిన్న కుమారుడు బెన్యామీను, పెద్ద కుమారుడు ఏసేపు కనుక వీళ్ళిద్దరు ఆ తల్లికి పుట్టిన వాళ్ళు. మేమేమో 10 మంది ఈ తల్లికి పుట్టిన మరి మాకు ఇంత కరువు వచ్చినది. మా నాయన వృద్ధాప్యాలు ఉండి మాకు డబ్బులు పంపించినారు, గింజలు తీసుకురామని చెప్పి రాను. అప్పుడు ఎంబట ఎవరికి అర్థమైంది? ఏసుకు అర్థమైందా? అర్థమైందా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఏసుకు అర్థమైందా? మా అన్నలా నన్ను పట్టుకొని నన్ను కొట్టి గోతులు పడేసాను పాటు ఈజే కదా మన్నదే కదా అని చెప్పి దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు నమ్మకము కలిగి, దేవుని యందు యథార్థత కలిగి ప్రవర్తించుండే కనుక ఏసేపు బహుగా ఆశ్రదించుడు కనుక అన్నలు కొట్టి గోతలు వేసినప్పటికీ తిరిగి పశ్చాత్తాపడుతున్నాడు. ఎవరు? ఏసేపు పడుతున్నారు. అయ్యో నా అమ్మని, అయ్యో నా నాయన, మా అమ్మ ఎక్కడు, మా దేశమేది, ఇప్పటికే నాకు రక్త సంబంధులు నన్ను సంతకానికి వచ్చింది చెప్పి నీళ్లు కాచుకుంటూ కూడా ఆ మాట చెప్పేది. లోపల గది మీద పోయి ఏడ్చుకునేది, మళ్ళీ కళ్ళని ఎదుర్చుకునేది, వచ్చేది. ఏం చేస్తుంటే మళ్ళా దేవుడే అనేది మొదకనాడు. నేను ఆయన పేరు యాకోబు, మీరు ఎంతమంది పిల్లలు? నేను 10 మంది. ఇంకొక ఆమెకేమో 2 కొడుకులు, ఒక ఆయన పెద్ద ఆయన ఏసేపు, 2 ఆయన బెన్యామీను మా నాయన దగ్గర ఉన్నాడు. మా నాయన ముసలోడై ఉన్నాడు. నేను చూద్దామా ఏసేపు అని ఆయన గొర్రెలకని వచ్చినాడు. అక్కడ అడవిలో పడి ఏ పెద్ద పూరిత ఆయన చచ్చిపోయినాడు. అలా అప్పుడు చూసిన తర్వాత చాలా బాగా బయటలో కనకన వాళ్ళని చూసిన తర్వాత మీరు దుర్మార్గుల కనుక మీరు మా దేశం వాళ్ళు కాదు, మీరు ఎక్కడో కనాను దేశము, మా చూద్దామా ఫిలిష్తీయుల దేశము, ఆ దేశానికి ఈ దేశానికి సంబంధమే. మీరేదో గుణాచారం మాదిరి వచ్చిన నా రాజ్యం కనుక్కొని నన్ను చంపడానికి వచ్చారు. పట్టుకోలేదు 10 మంది
దాదాపు తప్పకుండా చేసుకుని వాళ్ళు మొత్తం జీవి ఒకరోజు 2 రోజులు 3 రోజులు తర్వాత ఇలా పశ్చాత్తాపం చేసి మీకు అన్నదమ్ములు ఎంతమంది అంటే 2 అన్నారు కదా. మా చిన్న కుమారుడు యాగం కాదు మా నాయన దగ్గర మీ నాయనకి వయసు అంటుంది 120 సంవత్సరాలు ముసలోడు అయిపోయాడు. మీరు కణాలు చేసుకో అయితే కణాలు చేసేది పర్వాలేదు కానీ మీకు నేను డబ్బులు ఇస్తున్నా కానీ మీరు డబ్బులు ఇస్తున్నా కానీ మీరు దాని చెప్పి సమృద్ధిగా ఆ గాడ్డలు బట్టంతా ఏం చేస్తున్నారు గుండెలు కట్టి ఏం చేశానంటే ఎవరు సామాన్లు ఎవరు డబ్బులు వాళ్ళ నీ గాడిదలు నీ యొక్క ఆయనకో గాడిద ఆయన 10 మంది కదా 10 మంది ఇస్తారు 10 మంది కల్చర గాడిదలు తీసుకుని వచ్చారు కదా ఆ 10 మందికి పట్టాడు 10 మందికి గింజలు పోసి తర్వాత వీళ్ళు తీసుకుపోయిన డబ్బుల్లో మళ్ళీ రిటర్న్లు తీసి మళ్ళీ మూట కట్టి ఎవరు సంవత్సరంలో పెట్టారు పెట్టినారు కానీ ఎవరు తెలియదు ఆ పెట్టిన సంగతి రాదు కాబట్టి ఆయన ఏసేపుడు రాదు కాబట్టి అయిపోయింది కట్టాలి పెట్టేసి పంపారు సరే చెప్పి పెట్టారు ఈ ఏం చేస్తుండ్రు కొత్త దూరం మళ్ళీ తిరిగి అయ్యా మళ్ళీ వస్తామని చెప్పి రావచ్చు కొంత దూరం వచ్చి వచ్చినప్పుడు దాంట్లో ఏముందంటే అందరి డబ్బులు ఎవరు ఉన్నాయి. అయ్యో మనం దొంగతనం పట్టుకుని సారి ఇవ్వడానికి భయపడి తల్లిదండ్రులు కూర్చున్నట్టుపోయినారు తీసుకున్నారు తిన్నారు పాల్గొన్నారు మళ్ళా 1 నెల రోజుల తర్వాత మళ్ళా తీసుకుపోయి చాలా అదే చెప్పకపోతే 1 గంట 2 గంటల పడుతుందని ముగిస్తాను చూడదా అయిన తర్వాత ఆ కరువులు ఏం చేసింది అబ్బాయి ఎవరు అనుకుంటానని చెప్పి అంటే ఇంకా లోపల చాలా ఉంది తత్తాన్ని చెప్తే అది అదే సరిపోతుంది చూస్తాను కనుక ఏం చేసినట్టు ఆ కుమారులు తెచ్చి అప్పుడు అంటున్నాను తన సేవకుని పిలిపించి ఏ సేవకులరా రండి ఏంటయ్యా కుదరాలి ఆ ఏమి కనుక ఈరోజు వీళ్ళు వచ్చినాక వీళ్ళకి బట్టం గట్టి మీద పంపిస్తారు కనుక నేను చేసేది ఏంటంటే వీరందరికీ భోజనం చేయమని చెప్తున్నారు. అప్పుడు 10 మందికి భోజనం చేస్తున్నారు. చూడండి 10 మందికి భోజనం చేస్తే ఈ 10 మంది అన్నాలు కూర్చోవాలి కదా ఆ ఏసే 11 వాడు కూర్చోవాలి కదా ఆఖరి బిజెలు కూర్చోవాలి 12 మంది చుట్టూ కూర్చోవాలి కదా వాళ్ళు ఎలాగో కూర్చోదంటే చూడండి అది యొక్క దేవుని యొక్క సమర్థమైన శక్తి కాబట్టి బట్టి పెద్దవాడు 2 3 కరెక్ట్గా అలాగే కూర్చోండి లాస్ట్కు చేసేపు కూర్చొని దేవుడు అంటే అప్పుడు అర్థం కూర్చుంటా ఎవరు అనుకుంటున్నారా మీరు నేను ఎవరు అనుకుంటున్నారు నేను మీ యొక్క తమ్ముడిని మీరు ఆనాడు నన్ను గొట్టులో పడవేసి నన్ను అక్కడ కొట్టి దెబ్బలు కొట్టి నన్ను సంపాదన చేసి నన్ను ఎత్తి గోతుని ఎత్తిన పెట్టి ఏసేపుని నేనే నన్ను రాజుగా దేవుడు ఇక్కడ నెట్టి రాజ్య పరిపాలన చేస్తాను మీరు భయపడకండి అయ్యా అని దండం పెట్టి ఒక్కొక్కరు భయపడకండి మీ నాయన ఉన్నట్టు ఉండాలని చెప్పేసి అప్పుడు తండ్రి యొక్క అధికారం తీసుకొని ఏం చేసింటే రథాలు పెట్టి ఆ యొక్క సంతానాన్ని తీసుకొని వచ్చినారు. అప్పటికి వాళ్ళు ఎంతమంది అంటే జాగ్రత్తగా ఇది ఏంటికి వచ్చిందో చూస్తున్నా ఏంటికంటే మొత్తం కలిసి కూడా వాళ్ళు 70 మంది అయినారు. ఎవరు సంతానము ఏసేపు సంతానము తండ్రికి వచ్చినట్టు వాళ్ళ పిల్లలు వాళ్ళ తరాలను కూడా అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా కూడా ఏసేపు తోటి కలుపుకొని పిల్లలతో కూడా మొత్తము 70 మంది సంతానమైనారు. ఆ 70 మంది సంతానం ఎక్కడికంటే ఆ కరువును ఉన్న తర్వాత అప్పుడు ఏం చేసి ఏసేపు ఏం చేస్తుంటే ఆ కరువును తప్పించుకునే దానికి వాళ్ళ మొత్తాన్ని అన్నదమ్ములు వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆ యొక్క కణాలు దేశంలో వదిలిపెట్టి వాళ్ళ మొత్తాన్ని తీసుకొని ఫిలిస్తీన్ల దేశంలోకి ఆయన దగ్గరికి పిలిపించుకున్నాడు. అప్పుడు రాజు తండ్రి ఉన్నాడు వాళ్ళ మామ ఉన్నాడు కదా రాజు ఉన్నాడు కదా అయ్యి నీ సంతానం నాకేంటికి ఇదంతా నీకు ఇచ్చే వీళ్ళకి ఒక రాజ్యాన్ని కళాకిచ్చి వాళ్ళే ఉంటారు వాళ్ళే వాళ్ళకి అందరికి చేయమని చెప్పేసి ఆయన ఇవ్వబట్టి వాళ్ళకి గెస్టోన్ దేశం ఇచ్చి ఆ రాజ్యంలో పరిపాలన అక్కడికి పోయిన తర్వాత ఏసేపు 110 సంవత్సరాలు బట్టి జాగ్రత్త తర్వాత మీకు రాజు సజ్జనగా రాదు ఏసేపు 110 సంవత్సరాలు వచ్చిన తర్వాత 2 కుమారులు పుట్టిన తర్వాత వాళ్ళంతా అయిపోయిన తర్వాత ఏసేపు చనిపోతాడు. ఏసేపు ఎక్కడ చనిపోతాడు ఐగుప్తులో చనిపోతాడు. ఐగుప్తులో చనిపోయిన తర్వాత ఐగుప్తీయులు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో మునిగిపోయినారు. అక్కడే 7 సంవత్సరాల కరువు పోయినా ఇంకా మీరు ఎక్కడ పోతారు నా దగ్గర ఉంది నేను రాజును కదా ఇదంతా మనకే కదా మీకేం బయలు చెప్పి అక్కడి నుంచి వాళ్ళ సంతానం ఎంత నుంచి దాదాపు 30 లక్షల మంది సంతానం. ఇప్పుడు మీకు అర్థమైంది
30 లక్షల మంది సంతానం అయితే ఆ సంతానం అయిన తర్వాత ఈ యొక్క యేసేపు చనిపోతాడు. యేసేపు చనిపోయిన తర్వాత ఆ యొక్క ఫిలిష్తీయులు చేసేటువంటి వేరే రాజు ఆయన ఎన్నుకొని ఆయన రాజ్యానికి వస్తాడు. యేసేపు చనిపోతాడు. యేసేపు చనిపోతే వేరే రాజు రాబట్టి ఆ రాజు ఎప్పుడైతే వచ్చిందో ఆ ఫిలిష్తీయ దేశానికి ఆయన పేరు ఈయుడు ఏదో 40-50 సంవత్సరాలు రక్కదం ఎక్కడి నుంచి వచ్చి కూర్చున్నా వాళ్ళు ఇక్కడ దాదాపు 30 లక్షల జనపైన ఇలా మొత్తాన్ని అనగొచ్చిన బాబులు ఈ లెక్క నుంచి ఎత్తిపోయి వచ్చిన కనుక వీళ్ళు పోతే మనమే ఆలోచన రాదు అభిప్రాయం కలిగి ఈ యొక్క ఇజ్రాయేల్ జనంగా 30 లక్షల మంది అయితే 30 లక్షల మంది ఆయన ఏం చేస్తారంటే ఒక్కొక్కరిని ఒక్కబెట్టి కొట్టుకుంటూ ఇటుకలు చేస్తూ లేకపోతే చంపేసేది అలా పెట్టారు. అప్పుడు ఆ ఇజ్రాయేల్ జనగా ఉంటాయి దేవునికి మొదట పెట్టుకున్నారు. జాగ్రత్త. ఆ 40 సంవత్సరాలు అయిన తర్వాత దేవునికి మొర పెట్టుకుంటే అయ్యా మేము బాధ అయ్యా మాకు రాజు యేసేపున్నాడు ఆయన చాలా మంచివాడు అయ్యా మమ్మల్ని చూసినాము ఆయన సంతానం కనుక మరో రాజు వచ్చినాడు మమ్మల్ని ఇబ్బంది నేను చచ్చిపోతుంది కన్నీటితో పెట్టి 30 లక్షల మంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను అబ్రహాము దేవుడు ఇస్సాకు యాకోబు దేవుడు నేనే ఆయన ప్రమాణం చేసిన దగ్గర ఆ ప్రమాణ ప్రకారం ఏం చేసింది అక్కడ వాళ్ళందరూ మిగిలిపోయి ఉండు కనుక అప్పుడు వాళ్ళ పెట్టి అక్కడ మోసే పుట్టినాడు. మోసేని రప్పించి కూడా దేవుని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళని పీలిపేటకి ఫిలిష్తీయుల దేశానికి ఆయన ఇశ్రాయేలు జనానికి మోసేని పంపించాను. అప్పుడు మోసేను భయపడకు నీకు నేను తోడైకుంటాను నేను అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు కనుక నా జనాంగం అంతా కూడా యేసేపు చనిపోయిన తర్వాత ఆయన సంతానం 30 లక్షల మంది వేరే రాజు వాళ్ళందరూ నా జనాంగాన్ని తప్పుతులుగా వాళ్ళని రక్షించాలంటే ఘనానికి రావాలి కనుక మన సొంత దేశానికి రాక వాళ్ళని రావటానికి మోసేని ఏర్పాటు చేసుకుని మోసేని తీసుకుని వచ్చేటప్పుడు జరిగిన మధ్యాహ్నం ఏంటంటే నిర్గమ కాండము 14వ అధ్యాయం 21వ వచనంలో ఇప్పుడు అర్థమవుతుంది. 14వ అధ్యాయం 21వ వచనం అయిపోయినా మోసాయి పిలిపించాడు. మోసాయి వీళ్ళు నీకు నేను తోడైకుంటాను నీ జనంగా ఉంటాయి మళ్ళీ ఇక్కడ ఇతరులు చేస్తే ఇక్కడికి రావాలి కనుక నీవు బలం పోయి తీసుకుందామని ఆ రాజుతో పోట్లాడు చేస్తే ఆఖరికి ఆడ ఎన్ని అద్భుతాలు చేసిన మూసి 10 అద్భుతాలు చేసినాడు. ఇంకా చెబుతుంది అది చాలా చూడండి 10 అద్భుతాలు చేసి కూడా ఆఖరికి ఆ నిన్న కప్పలు రక్తం కాబట్టి ఏం చేసి రాజు వైపు రాజును కూడా సాగు వైపు కలిసి గయ వద్దులే మీరు కన్నం పెడతారు మేము మూసలు మీరు తీసుకొని పోనీ అని చెప్పినప్పుడు ఆ మూర్చి ఇజ్రాయేల్ జనాంగాన్ని 30 లక్షల మందిని ఐక్యుని తీసుకొని బయలుదేరి కూర్చుండగా ఏం చేసి కొంత దూరం ప్రయాణం చేసి ఈ 30 లక్షల మంది కూర్చుండగా దేవుడు ఏం చేసి ఆ యొక్క రాజు అయ్యో వీళ్ళందరూ పోయి నా గట్టి ఏమైనా రాజు పరిపాలన చెప్తున్నా రాత్రి నా మనిషి లేదు వీళ్ళు మొత్తం పోయి నేను వచ్చేవాడి కనుక మళ్ళీ ఎప్పటికీ వాళ్ళని కొట్టి మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ కలుపుకోవాలని చెప్పేసి ఆ రాజు ఏం చేశాడంటే రథాలు వేసుకుని అక్కడి నుంచి వాళ్ళకు 30 లక్షలు బయలుదేరి ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగాన్ని తీసుకోవాలి. అప్పుడు మోసే ఏంటంటే ఈ 30 లక్షల మంది తీసుకున్నారు ప్రయాణం చేస్తూ బయలుదేరి రాత్రి అందరూ పడకట్టలు దేవుడు ఆశ్రయించుకుండా వచ్చి సముద్రం దగ్గరకు రాబోయేటప్పుడు ఇలా చూశాడు. ఎప్పుడైతే చూశాడు భరోసైన కూడా రథాలతోటి గుర్రాలతోటి ఏనుగులతో సిబ్బందితో లక్షల మంది ఇలా వాళ్ళ మోసేని కొట్టి ఎనికి తిప్పుకొని పోవాలి వచ్చేటప్పుడు మోసే మేము బతకలేమయ్యాక మమ్మల్ని చంపేస్తారు చూడయా ఎనికి తిరిగి చూడు ఎంతమంది వస్తుండ్రు వాళ్ళందరూ మనం చంపుతారు కనుక మనం ఎక్కడ పోతామన్నా కానీ సముద్రం ఉంది ఎలా సముద్రం ముందు వచ్చేసింది మనం ఏం చేయాలో మనం బ్రతకడంలో పడతారు కనుక నీ చెప్పని చెప్పి వాళ్ళు ఏడ్చుకుంటున్నప్పుడు అప్పుడు మోసే దేవుని ప్రార్థనలో సత్యం కట్టింది. అప్పుడు మోసే ఒక్కడే 30 లక్షల మంది జనాభా ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగి ఆ కాంతం వైపు కన్నులెత్తి కన్నీరు కత్తుకుంటూ ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో ఎప్పుడైతే ప్రార్థన చేసిండు ప్రార్థన చేస్తానగానే వీళ్ళందరూ గెలిపి అయిపోతున్నారు రాజేమో వస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తుంటే చూసి దేవుడు మోసేది మోసే నీ దగ్గర ఏమంది అయ్యా నా దగ్గర ఏమి లేదు గొర్రెలు కట్టుకుని ఇదిగో కాదా అయితే నువ్వు భయపడ
నీ దగ్గర కర్ర ఉంది కనుక మీరు సముద్రం దగ్గరకు వచ్చినాక ఈ గట్టు దగ్గరకు వచ్చినాక సముద్రం వైపు చూపు. అది ఇంకో పాయలు సముద్రం కలుగుతుంది కదా, పర్వతాలు కూడా మునిగిపోయినాయి. చేయబడ్డాయి అంతటి కొండలు కాదు, పర్వతాలే సముద్రంలో మునిగిపోయినాడు ఇప్పుడు కూడా. అలాంటి లోతు నీళ్ళలో దేవుడు మోసే ప్రార్థన చేయక మోసే ప్రార్థన ఆలకించి ఎప్పుడైతే మోసే కరచు ఆ నీటిని తాకినాడు, ఆ తాతను ఎక్కడెక్కడ పోయింది, అటు ఇటు గోడ మధ్య నీళ్ళు పెట్టుకున్నది, ఇసుక అయిపోయింది. అది 6 నెలల ఎన్నమా చదువు 20. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. దేవుని యొక్క మహిమ కలుగును గాక. ప్రార్థన చేయాలంటే శక్తి ఉంది. అందుకే ఇంకా చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఇదే వస్తుందక అప్పుడు మోసి ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని ప్రార్థించి ఆ కళను నీళ్ళకు తోపుగా ఏమైనా ఆకాశ గోడ కట్టినాయి ఇసుక నేలగా. అప్పుడు 30 లక్షల మంది ఇసుకలో నుండి ప్రయాణమైపోతున్నారు. వెనక పొలంలో వస్తున్నాడు. ఆయన 30-40 లక్షల మంది తీసుకొని వస్తున్నాడు. వాళ్ళు బయలుదేరి ఈయన కొట్టాల దగ్గరకు వచ్చి సముద్రం దగ్గరకు వచ్చాడు. ఈ యొక్క ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా మోసే ఈ సైన్యం అంతా కూడా ఏం చేశారంటే అవతల ఒడ్డుకు పోయినారు, బయటికి దాటినారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తే ఆయన దగ్గరకు వచ్చే పదం ఇంకా చిక్కలు లేకపోతే చెప్పనుకున్నారు. ఇలా మొత్తం కూడా ఏం చేశారు, ఏనుగులు గుర్రాలు రథాలు వేసుకొని మొత్తం కూడా వీళ్ళు 30 లక్షల మంది కూడా వీళ్ళు బయలుదేరి సముద్రంలో బయలుదేరుతారుగా. 6 నెలల ఆఖరి జెండా దేవుడా చూద్దామా కూడా చూద్దామా నీళ్ళని అయితే దేవుడు ఎంత గొప్పవాడు చూసేస్తాను ఇలా మొత్తాన్ని లోపల వెళ్తా. అప్పుడు దేవుడు ఏమంటే వెనక్కి తిరిగి చూడు. వెనక్కి తిరిగి చూసినప్పుడు పరు సైన్యమంతా సముద్రం లేక లోపలికి వచ్చిన తర్వాత వెంటనే చేయి కాపి కొట్టు. ఎప్పుడైతే దేవుని మాటలు లేకుండా మోసే కర్రను తీసుకొని ఆ సముద్రం వైపు తిప్పాడు, సముద్రం వైపు తిప్పుతానని 2 నీళ్ళు కాకపోయాయి. అప్పుడు పరుసైనంతా నీటిలో ముందుకొచ్చింది. దేవుని గమనం ప్రార్థనలో అలాంటి యొక్క శక్తి, ప్రార్థన రక్షణ, ప్రార్థన ఆత్మకత్వం, రక్షణ స్థానము, సర్వాంతపరి కౌశలం ధరించదు. అలాంటి విశ్వాసం కలిగింది. నీవు నడుచుకున్నట్టుగానైతే ప్రార్థన ఎంతో నీకు నేను కలిగిస్తుంది. నీవు నడవాలన్నా అదే ఏసయ్యా నడిపించి చేసి వాళ్ళు కూడా నీ నడక, నీ ప్రవర్తన, నీ చూపు, నీ అంతా కూడా దేవుడు వస్తే కనుక నీవెంత దూరం నడవాలి దేవుడు నడిపించే దేవుడు. మోషేను నడిపించినాడు, ఇశ్రాయేలు జనాంగాలను బయటికి రప్పించినాడు. కొనాలు పునాలు తిరిగి నా ప్రేమ సహోదరు అదే మనము కూడా ప్రార్థనా శక్తి కలిగి ఎప్పుడైతే ఒకే మనసు, ఒకే విశ్వాసం, ఒకే నిరీక్షణ, ఒకే ప్రేమ, ఒకే యథార్థత కలిగి నీవు దేవుళ్ళు జీవించి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన స్వస్థత కలగజేస్తుంది. ఆ ప్రార్థన చనిపోయిన వాటిని కూడా బ్రతికిస్తుంది. ఆ ప్రార్థన నీళ్లను కూడా సమృద్ధిగా జిడ్డు చేసి చేసింది, నీళ్లను పాయలుగా చేసింది. నీకు చెయ్యాలా? ఆయన మనుషులే నీవు మంచిగా చేయాలంటే నీలో ఆ శక్తి లేదు, ఆత్మశక్తి లేదు. ఎప్పుడైతే ప్రార్థన విశ్వాసం కలిగి, ఎప్పుడైతే రక్షణ అనుభవం కలిగి, ఎప్పుడైతే నువ్వు క్రీస్తును నడుపుకుంటూ, ఎప్పుడైతే నడుతున్నావు నీవు నడిపించే దేవుడు ఆయన నేను నడిపిస్తాడు. నా ప్రేమ సహోదరు ఆయన జీవించినంత కాలం కనాను నుంచి ఏం చేసినాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని ఎక్కడికి ఫిలిష్తీయుల దేశానికి యాకోబు సంతానం నడిపించిన దేవుడు. ఈనాడు నిన్ను నన్ను మన సత్తాన్ని మనం నడిపించాలంటే మరి ప్రార్థన చేస్తున్నావమ్మా? ఆలోచన చేయండి. దినాలు చదవస్తుంది, రోజులు తగ్గిపోతుంది, మనుషులు మారిపోతున్నారు, ప్రపంచం మారిపోతుంది, లోకం మారిపోతుంది, పాత్రలు మారిపోతుంది, అన్ని గజిబిజైతుంది. లోకం తనుకుని చచ్చే రోజులు దగ్గరకు వస్తున్నాయి. జాగ్రత్త. చేస్తున్నావా ప్రార్థన? ఇలాంటి ప్రార్థన చేస్తున్నాం. ఏమన్నాడు? పరిచయుడు ఉన్నాడు, సొంకలు ఉన్న 2 ఉన్నారు. ఆయనేమో పరిచయుడు,
ఆయనేమో శంకరి, వాళ్ళిద్దరు ఉన్నారు. అయ్యా ప్రార్థన చేస్తాను అన్నాడు. శంకరు ఉన్నాడు. ఏమనంటే అయ్యా దేవుడా నన్ను కాపాడు, అదిగో ఈ యొక్క శంకరకు వచ్చినాడు, ఆయన ఏమి లేదు కనుక నేను నీకు బహుమానం ఇస్తున్నా, నీకు దశంభాగం ఇస్తున్నా, నేను నమ్ముకున్నా, నీ పాటలు పాడుతున్నా, నేను ప్రార్థన చేస్తాను చెప్పి దీర్ఘంగా ప్రార్థన చేసి దేవుడు పరిచయం. అయితే శంకరేని తీసుకెళ్ళి ఆకాశం వైపు పనుండి ధైర్యము చాలా రొమ్ము కొట్టుకొంచు దేవా పాపినైన నన్ను కరుణించు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే ఒకటే మాట, ఒకే విశ్వాసం, ఒకే నిరీక్షణ, ఒకే ప్రేమ, ఒకే యథార్థత కలిగి, ఒక విశ్వాసం కలిగి ఏమంటున్నాడు, అయ్యా ఆయన తప్పచ్చు ఏదో ప్రార్థన చేశాను కానీ నేను ఏమి తెలియనా మనిషినయ్యా. ఆకాశం సృష్టించింది నీవే, భూమిని సృష్టించింది నీవే, సముద్రాన్ని సృష్టించింది నీవే, మమ్మలను సృష్టించిన దేవుడు కనుక ఈ ఆకాశాన్ని నక్షత్రాన్ని లెక్క పెట్టిన మాట అయ్యా దేవా పాపి నేను నన్ను కరుణించమని పశ్చాత్తాపడి ఎప్పుడైతే ప్రార్థనా శక్తి కలిగి నడిచినాడు శంకరి రక్షించబడ్డాడు. ఇలాంటి ప్రార్థన మూసి ఎలాగో ప్రార్థన చేసినాడు. 30 లక్షల మంది జనాభాని పైకి నడిపించాడు. మరియా మార్తములు ఏ విధంగా కలిగి దేవుడిని స్తుతించి భయపడ్డాడు. తన తమ్ముడైనటువంటి ఎవరమ్మా ఆయన పేరు? తన తమ్ముడైనా చచ్చిపోయినాడు. 4 రోజులైంది. అయ్యా ఇంకేముంది, ఇంకా దేవుడు అయ్యా నువ్వు చనిపా అని చేసుకున్నాడు పెట్టినాడు. చదివినా తీసినాడు, పెట్టినాడు, మూసేసినాడు. సమాధానం పెట్టినాడు, మూసేసినాడు. 4 రోజులు. అయితే 4 రోజులకి ఎక్కడ మనిషి మీరు చెప్పండి, ముగిస్తున్నాడు. 4 రోజులు మనిషి చచ్చిపోయి బాగుంటుందా లేకపోతే శరీరంతో ఉంటుందా, శరీరం పోతా మీరు చెప్పండి. ఒకరోజు చనిపోయిన మనిషి కానీ గాలి దగ్గర సరిగ్గా ఉంటే మనిషి మారిపోతాడు. జాగ్రత్తగా ఆ ఎరసోడు కూడా కలుపుకొస్తాడు. అత్యుతం పోతే 4 రోజులకి ఏంటంటే 4 రోజులకు తన శరీరం కూడా చీకిపోయి ఉండదు. ఆ చీకిపోయిన శరీరంతో మట్ల కలిసి ఉండొచ్చు. నీటి ఇంకా ఉండేది ఏంటంటే దాంట్లో శవం ఏంటంటే ఉండేది ఎముకలే, అంటే స్కెలిటన్ అయ్యా 4 రోజులు తమ్ముడు మొదటి పడతారు లేస్తారు కనుక అయ్యా అని చెప్పి వద్దలేయా ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే కుంటోళ్ళను బాగా చేయటానికి, గుడ్డోళ్ళను బాగా చేయటానికి, బలహీనులను బలవంతులుగా చేయటానికి, చనిపోయిన వాడిని బ్రతికించడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చి రక్షణ కలిగించింది. ఆయన ఉంటుంటే ఈ జనమంతా ఉంటున్నాడు. యేసు ప్రభువు వచ్చారు కానీ నాకు చెప్పులే పొదలు వాడుకోవడం కలిసి లక్షల మంది ఆయన చుట్టూ ప్రార్థించి ఉన్నారు. ఏంటికి వచ్చినారు వీళ్ళు? తన జబ్బు బాగు చేసి ఆయన లక్షణ పోతామని కాదు, దేనికైనా ఆయన తాగితే నా జబ్బు బాగుంటుంది. లక్షల మంది అంటుర్రా. ఈ మరియమ్మ మాత్రము తమ్ముడు చనిపోయి 4 రోజులు అయింది కదా, 4 రోజులు అయితే కాబట్టాడా నేనైపోయాను. ఏదో పైన భూమి మీద ఉన్నప్పుడంటే ఏదో చనిపోయినా చనిపోయి ప్రార్థన చేస్తే లేస్తాడు. 3-4 రోజులు చనిపోయాడు లేస్తాడా? అది అసంభవం అయ్యేది. కానీ వీళ్ళు ఇదనుకుంటే ఏంతో ప్రభావం ఈ మాట్లాడి వెనుకొస్తుంది. సమాజ దగ్గర లక్ష్యాలతోటి కూడినప్పుడు, సమాజ ఆ చుట్టా మధ్యలో ఉన్నప్పుడు, దాన్ని మూత తీయమన్నప్పుడు వీళ్ళు పోతుంటే ఎక్కడైనా వాసన వస్తుంది. ఎప్పుడైతే రాయిని కొరిచేసాడు యేసయ్య ఆకాశం వైపు కన్నుగెత్తి కన్నీరు విడుచుతూ నిట్టూర్పుతో ప్రభునంట ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఎక్కడో ఈ ప్రజలందరూ చూసి స్వస్థత పొందారు. నువ్వు లేచరా అది యేసయ్య స్వరము ఎప్పుడైతే ఈ యొక్క రాజుని విన్నాడో ఆ స్వరంతో కూడా ఆయన ప్రేత వస్త్రాలు ధరించుకొని తెల్లని వస్త్రాలు ధరించుకొని లోపల నుంచి ఎలా వస్తుందా క్రికెట్ ఉన్నట్టు జనమంతా కూడా చూసి ఆశ్చర్యపోయినట్టు. అందుకని ఆయనకు ఆశ్చర్యకుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన భగవంతుడుగా దేవుడు, ఆయన నిత్యుడుగా తండ్రి, ఆయన నిన్ను నన్ను ప్రేమించే దేవుడు, నిన్ను నన్ను నడిపించే దేవుడు. ఆయన నా సహోదరులా టైం అయిపోతుంది కనుక నడిపించే దేవుడు కనుక ఎలా నువ్వు భూమి మీద నడవను
ఆయన నడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు కనుక ప్రార్థనా శక్తి కనుక ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచేస్తాడు. అందుకని నా యొక్క కూర్చుకొని ఏమంటున్నాను, నేను ఇంత మాత్రమే బయటికి అంధకార జనాలు గాఢంధకార జనాల్లో వస్తాను. కొద్ది రోజుల్లో జన్మదిన మహోత్సవం వస్తుంది. యేసయ్య పుట్టే రోజులు వస్తాను. ప్రపంచ యాభైలో కూడా ప్రజలందరూ కూడా ఎలాంటి వాళ్ళైనా ఆ చేయాలా ఏం చేస్తున్నారు, పండుగ దగ్గరకు వచ్చింది. మనం ఉండం మనందరూ దేవుడి బట్టలే దేవుని నమ్ముకున్నాం. దేవుడికి కాపుతాన్ని ఎందుకేదని కాపుతున్నారా? మీరు దురత మటుకు దురుదురు కానీ ఎగ్రహింపరు చూచట మటుకు చూచరు కానీ కానలేక ఈ ప్రజలు పదకులు వారు అందుకని ఆలోచించు భూమి తెలియకు. మీరు పిల్లలు నడిపించి పెద్ద బాధ్యత చేశారు కానీ వారు నా మీద తిరగబడ్డారు. కనుక నీకెంత వయసు వచ్చింది, నీకెంత చదవలేదు, నీకు ఆస్తి ఉంది, ఇల్లు కలిగి ఆస్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు దేవుడు ముగిస్తాను. కరెక్ట్ ప్రేమటి దేవుని పెట్టిన ఒకరోజు మనం ఈ లోకాన్ని వదిలిపించిన దేవుని ఎందు దేవుని ఎందు విశ్వాసము కలిగి దేవుని ఎందు దేవుని ప్రేమ కలిగి దేవుడికి నడుచుకుంటూ ఉంటాను. వాళ్ళు దేవుడు సంబంధించి ఆశీర్దిస్తారు కనుక ఆ ప్రేమ దేవుడి కదా దేవుడు జీవించవాలి. అందుకని యేసయ్య ఏ పరతనాపం పండిత మరియు మకర్పంలో చనిపోతే తల్లి కుడి మళ్ళా తిరిగి మనం తీసుకుంటారా వస్తారు కనుక జాగ్రత్త మనం తీసివేసుకొని దేవుడు మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని మీ సంస్కృతిని పెడగాడు ప్రార్థన చేస్తున్నారు. ఈ పాదములకు బలపడి ఈ మధ్యలో కూర్చొని నీ వంటి తిరిగి రక్షణ గురించి మానవచ్చు పాప క్షమాపణ కలిగి పశ్చాత్తాపం రాష్ట్రానికి వార్షికులో రకదాన్ని పక్కన ఇచ్చి నీడిచ్చని మాటలు నా ప్రహ నాన్న లక్షణతో తప్పులు లక్షణించుకుని పాపలు పట్టుకుని వేడుకుంటున్నాను. పూర్ణ భయంతో పూర్ణాత్మకు జాగ్రత్తని పదైత్యం ఏ విధానంపై సమృద్ధిగా ఇటు తొక్కులు ప్రోత్సాహం చేస్తున్నాను. ఇటు మైకొకరు విషయగా వాడుతున్నాను. వేసిన కృషి దివ్యనామాల పట్ల వేడుకుంటున్నాను. తండ్రి పాపం ఏంద్రావాడు ఏంద్రా ఇప్పుడు పరిశుద్ధ సంస్కారములకు వినియోగిస్తున్నాను. ఒకనాడు చేసిన పదార్థాలపైపోతుంది. ఇది నా శరీరం నలగొట్టబడి మధ్యలో కప్పగింపబడింది. ఇది నా రక్తం మీరు పాపంలో చెల్లించబడింది. ఇందులో తత్తుగా మీరు పాల్గొన్నట్లు నమ్మని జ్ఞాపకం చేసి శరీరం రక్తం పరిశుభ్ర వస్తున్నది. నేను
అక్కడ గోడ రొట్టె తీసుకుంటా పోతా ఏం తిన్నావా తినలేదని కాదు మెరకుండా పడుకున్నావని ఇప్పుడు వాటి చెప్తుంటే అందుకని అడుగుతానంట. తీసుకోవచ్చు చెప్పండి. వదిలే రియల్మీ అనే రకం. రియల్మీ
మీరందరూ సాటి పనికిరారు.
రక్షణ కృపా సత్య సంపూర్ణ ప్రాప్తి కలిగిన నాయన పరిశుద్ధుడా జీవ కలిగిన తండ్రి నీ పాదములకు వందనములు స్తోత్రములు నా తండ్రి జరిగిన కార్యక్రమాలు చేసిన అప్పగించుకొని కష్టపడ్డావు ప్రభావిక స్తోత్రము మీకు మహిమ కలుగుగా బాగుంటుంది ఇచ్చిన హృదయ కోరిక ఒక కానుకలు మార్చుకుంది దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అందరికీ తోడు కాక ఆమేన్.